మీరు ఇవాళ పిల్లలు మీకు తెలియదు, మీరు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. ఒక ఆఫీసర్ వెళ్ళిపోయి కొత్త ఆఫీసర్ వచ్చేటప్పుడు ఆయన కింద పని చేయవలసిన ఉద్యోగులందరూ ముక్త కంఠంతో అడిగే మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా అండి? వాట్ కైండ్ అన్ ఆఫీసర్ ఈజ్ అంటారు. ఎలాంటి వాడండి ఆయన అంట? బో ఈజ్ ఎ క్విక్ అండ్ చివల్రస్ మ్యాన్. చాలా కోపడతాడండి, ప్రథమ కోపి, చాలా కోపం, ఫైల్ విసిరి పారేస్తాడు అంతే. ఎంత కోపం అన్నారనుకోండి, అసలు మొదటి విషయం ఏమిటంటే లోపలికి వెళ్ళి ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడడానికి సగం చచ్చిపోతారు ఉద్యోగస్తులు. ఎందుచేత అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి అందరి యందు ఒక్కలా ఉండవు. అన్నీ తెలిసి ఉంటారు, కానీ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము కొంతమంది యొక్క అదృష్టం. అందరూ అలా మాట్లాడి చెప్పడం కుదరదు. ఆఫీస్లోనైనా ఫైల్ బాగా రాసిన వాడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు రాశావు అంటే నేను ఇందుకు రాశానండి అని చెప్పలేడు. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడేటప్పటికీ భయపడిపోతాడు. భయపడిపోయి అక్కడే ఉంటుంది ఆ పేపర్, తను రోజు ఫైల్ చేసిందే. కంగారు పడిపోయి ఆ కాగితాలు ఇలా 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 తిప్పేసి ఇంతలో కాగితం జారిపోతుంది. ఏమిటే ఈ ఫైలింగ్ అంటే నేను కంగారు పడిపోయి, ఆ పేపర్ ఎక్కడ పెట్టావు, అదేమిటి ఇంతసేపా, కాగితాలు ఎక్కడ పెడుతున్నావు నీకు తెలీదా అంటాడు. సార్ నేను ఇప్పుడే చూస్తాను సార్, నీ ఫైల్ ఎట్టుకెళ్ళిపోయి చెమట పట్టేసి. నేను ఎంతోమందిని చూశానండి ఆఫీసుల్లో కేవలం కోపదారులైనటువంటి అధికారుల వలన ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగస్తులు ఉన్నారు. టెన్షన్కి సబ్జెక్ట్ అయిపోయి భయపడిపోయి. ఇంటికెడతాడు, భార్యకి భయం, బాబాయ్ వస్తున్నారు, దేనికి కోపడతారో భయం. కాఫీలో కొంచెం పంచదార తక్కువైతే కోపం, పంచదార ఎక్కువైతే కోపం. సరికదా దాన్ని చాలా గొప్పగా దే క్లెయిమ్ ఏమనంటే నాకు చాలా కోపం అండి అంటుంటాడు. అది ఒక పశువు చెప్పుకోవాల్సిన మాట. ఒక పులి నాకు వ్యగ్రత తప్ప ఇంకొకటి రాదు అని ఎలా బతుకుతుందో, ఓ కుక్క నాకు వెంటపడ్డం తప్ప ఇంకోటి రాదు అని ఎలా అంటుందో, చీకట్లో ఎలకని వేటాడడం తప్ప నాకు ఇంకోటి రాదని పిల్లి ఎలా భావిస్తుందో, నాకు కోపంగా ఉండడం తప్ప ఇంకోటి రాదనుకోవడం అంత భయంకరమైన స్థితి. అది దిద్దుకోగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? సోషల్ కాన్షియస్నెస్ అంటే, నేను మీతో ఒక విషయం మనవి చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రేపు ప్రొద్దున్న మీరు ఉద్యోగం చేసిన తర్వాత మీ జీతాల్లోంచి ట్రస్ట్లు పెట్టండి, మీరు పిల్లల్ని చదివించండి, మీరు దేశానికి సేవ చెయ్యండి. నేను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకు లేను అని మీరు అంటారేమో, అది మీరు చేసి తీరుతారు అని నాకు నమ్మకం ఉంది. ఎప్పుడు అంటే ముందు అసలు మనుష్యుడు తనలో ఉండకూడని డిఫెక్ట్ని తాను దిద్దుకుంటే తర్వాత 10 మందికి అతను పనికొస్తాడు. 10 మంది మీతో మాట్లాడడానికి మీరు అవకాశం ఇస్తే మీరేం చెయ్యాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్ట